ఇది చాలా అందమైన సూక్తి. అంటే మన మాటలతో ఎవరినీ బాధపెట్టకూడదని. మన మాటలు ఒక కత్తిలాగా వేధించకుండా మనసులకు మేలు చేసే వైద్యంలా ఉండాలి. ఎందుకు ఇది ముఖ్యం? బంధాలు బలపడతాయి. మన మాటలతో మన చుట్టూ ఉన్న వారితో మంచి బంధాలు ఏర్పరచుకోవచ్చు. శాంతియుత వాతావరణం. మన మాటల వల్ల కలహాలు తగ్గి శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. మన మాటలతో ఇతరులను ప్రోత్సహించడం వల్ల వారి మనోధైర్యం పెరుగుతుంది. మనం సంతోషంగా ఉంటాం. ఇతరులను సంతోషపెట్టడం వల్ల మనం కూడా సంతోషంగా ఉంటాం. ఎలా అమలు చేయాలి? ఆలోచించి మాట్లాడాలి. మన మాటల ప్రభావం గురించి ఆలోచించి ఆ తర్వాతే మాట్లాడాలి. నమ్మకంగా మాట్లాడాలి. మన మాటలపై నమ్మకంగా ఉండాలి. వినడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలి. సానుకూలంగా ఆలోచించాలి. సానుకూల ఆలోచనలు మన మాటలపై ప్రతిబింబిస్తాయి. క్షమించడం నేర్చుకోవాలి. అనుకోకుండా ఎవరినైనా బాధ పెడితే క్షమించాలి. ముఖ్యమైన విషయాలు. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి వేరే వేరే అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి మనసును అర్థం చేసుకోవడం కష్టం. కొన్నిసార్లు మనం అనుకోకుండా ఎవరినైనా బాధ పెట్టొచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ముఖ్యం. మన భావాలను స్పష్టంగా మరియు వినయంగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. ముగింపు. మన మాటలకు ఎంత బలముందో మనకు తెలుసు. అందుకే మనం మన మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. మన మాటలతో ఇతరులను సంతోషపెట్టడం వల్ల మనం కూడా సంతోషంగా ఉంటాం. ఎదుటి వారి మనస్సు కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడకు అనే ఈ సూక్తిని మన జీవితంలో అనుసరిస్తే మనం మంచి మనిషిగా మారగలము. మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి.